అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ, మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. తులారాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో శుక్రుడి యొక్క స్థితి నీచ స్థితిలో కన్యారాశిలో శుక్రుడు ఉండడం అనేది తులారాశికి చాలా బాధ పెట్టే విషయం అన్నమాట. వాళ్ళకి అనేక రకాలైనటువంటి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బాగా దద్దురులు కానీ లేదా స్కిన్ని కానీ కూడా వస్తుంటాయి అన్నమాట. ఈ విషయంలో ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నా భార్య తులారాశి, ఆమెకి ఆల్రెడీ షీ సఫరింగ్ విత్ దట్, కొత్తగా స్కిన్ ర్యాషెస్ రావడం,
ఇవన్నీ కూడా జ్యోతిషపరంగానే జరిగింది. మరి ఈ యొక్క ర్యాషెస్ అన్నీ కూడా కొన్ని రోజులు ఉంటాయన్నమాట, జస్ట్ కొన్ని రోజులే, నెల కూడా కాదు, తర్వాత తగ్గిపోతుంది. బెంగపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల మానసిక చికాకు ఎక్కువ, కోపం ఎక్కువ, అన్నిటికీ కూడా మొండిగా ఆలోచిస్తూ నెగిటివిటీ పెంచుకుంటూ ఉంటామన్నమాట. నెగిటివ్ చాలా తొందరగా నెత్తికెక్కుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా ధనస్థానంగానే చూసుకుంటే ఈ వారంలో మంచి ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులు బాగుంటాయి, చాలా సంతోషంగా ఆనందంగా కుటుంబ పరంగా బాగుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలంగా లేదు అని చెప్పాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో సంతోషంగా ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా ప్రాపర్టీస్ కొనడానికి ఎంతో అనుకూలంగా లాభదాయకంగా ఉంది అని చెప్పాలి. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఈ వారమంతా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల యొక్క పీడ ఎక్కువగా ఉంటుంది. అలాగే అప్పుల బాధలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ వారంలో మీ యొక్క అప్పులన్నీ కూడా తీరాలన్నా, ఏదైనా చేయాలన్నా లక్ష్మీ మంత్రాలు ఎన్ని చదువుకున్నా కూడా సరిపోదన్నమాట. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఈ వారం నుంచి చక్కటి సయోధ్య కలిగి ఎంతో అనురాగంతో, ప్రేమతో మంచి వాతావరణంలో ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అది చాలా లాభదాయకమైన శుభవార్త అన్నమాట. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళకు శుభవార్తలు ఉంటాయి. ప్రేమికులు తమ మనసు విప్పి తమ యొక్క ఆలోచనలు చెప్పుకునేటువంటి అనుకూలమైన వారంగా కూడా ఈ వారాన్ని చెప్పొచ్చు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుంది. తండ్రి యొక్క సపోర్టు బాగుంటుంది. మామల సపోర్టు బాగుంటుంది. ధర్మ మార్గాన్ని అవలంబిస్తారు. అలాగే మీరందరూ కూడా మంచి అదృష్టవంతులు అవుతారన్నమాట. ప్రాపర్టీస్ ఏమన్నా తండ్రి నుంచి రావాల్సి ఉంటే వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ శుభవార్తలు చాలా బాగున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, అన్నీ అనేక రకాలుగా శుభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకైతే విపరీతమైన రాజయోగం ఉంది. మంచి లాభాలు బాగా ఉంటాయన్నమాట. చాలా సంతోషంగా, ఆనందంగా వ్యాపారంలో లాభాలు చూస్తారని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే మీకు ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. మరి తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుడు అధిపతి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ శ్రీ సూక్తం, కనకధరా స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, శతనామావళి మొదలైనవి కూడా రోజు చదువుకోవటం. శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి బొబ్బర్లు నైవేద్యంగా పెట్టడం, అమ్మవారి దగ్గర మీ పేరు మీద అర్చన చేసుకొని ఆ రోజంతా మంచి ఉపవాసము కానీ, ఎటువంటి నాన్ వెజ్ ఉండకుండా కానీ, చెడు అలవాట్లు లేకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా హిమకుంద రుణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమైన మంత్రాన్ని 20 సార్లు చదవండి. మీ అందరికీ అద్భుతమైన రాయి ఒకటి ఉంటుంది. దాని పేరు ఓపెల్ అంటారు. వజ్రంతో సమానమైన రాయి. ఈ రాయిని మీరు శుక్రవారం ధరించండి. మీ చూపుడు వేలుకి పెట్టుకోండి. దీని మంత్రం 20 సార్లు చదవండి. 3 క్యారెట్ల బరువున రాయి, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ కలిపి మీకు మా దగ్గర దొరుకుతుంది. దీనికి జపాలు అవన్నీ ఉంటాయని చెప్పాను. అవసరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి.